हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल। दिस इज़ रोशन सर मैक्स। चलिए माय डियर स्टूडेंट, 9th क्लास स्टूडेंट्स के लिए लास्ट मिनट रिवीजन मैं अपलोड कर देता हूँ। तेलुगु सेकंड लैंग्वेज अच्छी तरह पढ़ के जाइए। ऐसे तो आपका एग्जाम अच्छा लिखना है। सबसे पहले पोएम से 3 याद करना है। मनिषि माराली, ये मादमागनी मापि वेयाली एक, बरुवुलेमी ये नर्चिना ये पोएम एक, तन इंडु ये 3 पोएम में से आपको 2 पोएम पूरे। और पोएम सिर्फ याद ही नहीं करना है, पोएम के साथ इसका भाव भी याद करेंगे तो आप सेफ रहेंगे, क्योंकि कभी पोएम लिखने के लिए कहा जा सकता है, कभी भाव। अब क्वेश्चन देखिए, ముంగీస ఎక్కడికి వచ్చింది, సూక్తప్రస్తుడు చేసిన అతిథి మర్యాద గురించి మీ మాటల్లో రాయండి। इसका आंसर्स भी मैं अपलोड करूंगा साथ ही। దాన ధర్మాలు ఎన్ని రకాలుగా చేయొచ్చు రాయండి। మనిషిలో మార్పు ఎందుకు రావాలి, సమాజం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు, చిత్రగ్రీవునికి హిరణ్యకుడనే మిత్రుడు లేకుంటే ఏం జరిగి ఉండేది, ఐకమత్యం మహాబలం అంటే మీకేమర్థమైంది, బతుకమ్మ పండుగ పిల్లలకు ఏ విధంగా సంతోషాన్నిస్తుంది, బతుకమ్మ ఆట ఎలా ఆడుతారు, ఆలంపురానికి మతపరంగా ఉన్న ప్రత్యేకత ఏమిటి, శ్రీశైలానికి ఆలంపురానికి గల సంబంధం తెలపండి। లాంగ్ ఆన్సర్స్ में మనిషి మారాలి గేయ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి, బతుకమ్మ పండుగ విశేషాలను రాయండి, చిత్రగ్రీవుడు మంచి నాయకుడుగా మిత్రులను ఆపద నుండి ఎలా రక్షించాడు। లాంగ్ ఆన్సర్స్ అది। మీకు తెలిసిన ఒక దాత గురించి రాయండి, మీరు జరుపుకున్న పండుగ విశేషాలు తెలుపుతూ మిత్రునికి లేఖ రాయండి। ये మీరు జరుపుకున్న ఉపాధ్యాయ దినోత్సవం కోరుకుతూ पोस्टर, ये पोस्टर है, ये लेटर है और एक स्टोरी है, ये तीनों चीज़ें हैं। उसके बाद यहाँ पे देखिए, ये भी आपको याद करना है, इंपॉर्टेंट है। మీ పాఠశాలలో జరగబోయే పద్య పఠన పోటీ कार्यक्रम में पाल्गొనే आह्वान है, इन्विटेशन है। ये आपके स्कूल में एक कंपटीशन चल रहा है पोएट का, पोएम्स पढ़ने का, उसके बारे में ये बनाना है। ये गांधी जी आत्मकथा द्वारा మీరు పొందిన స్ఫూర్తిని వివరిస్తూ మిత్రులకి गांधी जी की ऑटोबायोग्राफी से आपको क्या इंस्पिरेशन मिला, अपने दोस्त को एक लेटर लिखना है। पच्चनी చెట్లు ప్రగతికి మెట్లు తగిన पोस्टर, इसका एक पोस्टर आपको तैयार करना है। ये तीनों चीज़ें भी मैं प्रीवियसली अपलोड करा हूँ, आप वहाँ पर जाकर चेक कर सकते हैं। अब देखिए उसके बाद कुछ और आंसर्स है। పరమపదము అంటే ఏది, తల్లిదండ్రుల ఆస్తిని ఎలాంటి కొడుకు అర్హుడు, మంచి మనిషి తపో లక్షణాలు ఉండాలి అవి ఏవి, మీకు నచ్చిన పుస్తకం గురించి రాయండి, విద్యార్థినికి చదువుతో పాటు వ్యాయామం అవసరం, దీనిపై మీ అభిప్రాయం రాయండి, మంచి దస్తూరి గురించి గాంధీ తాత అభిప్రాయం, నీకెవరైనా ఒక కన్నీటి చుక్కను రాచాలని చెట్టు ఎందుకన్నది, చెట్టు భగవంతుడు ఎప్పుడు ఇష్టపడతాడు చెట్టును, కోయిల కూతలు తుమ్మెదల झुंकारालू ఎప్పుడు వినిపిస్తాయి। ये अब उसके बाद पोएम्स देखिए, ये पोएम याद करना बोला था, మనిషి మారాలి మనసు మారాలి, बलुरे में ये भी पोएम याद करना था। ये ముంగీస ఎక్కడి నుంచి వచ్చింది, స్క్వెరల్ कहाँ से आया। देखिए కురుక్షేత్ర యుద్ధంలో ఎందరో మరణించారు, దానికి పరిహారంగా ధర్మరాజు ఒక యాగం చేశాడు, అందరూ ధర్మరాజు దానగుణాలను పొగుడుతున్న సమయంలో ముంగీస ఎక్కడి నుంచో వచ్చింది। సూక్తప్రస్తుడు చేసిన అతిథి మర్యాదల గురించి మీ మాటల్లో రాయండి। సూక్తప్రస్తుడు जो मेहमान नवाजी करा उसको अपने ओन सेंटेंसेस में लिखना है। సూక్తప్రస్తుడు అనే పేద బ్రాహ్మణుడు దొరికిన భిక్షతో కాలం గడిపేవాడు, అతనికి తన కుటుంబ సభ్యులు సహకరించేవారు, కొన్ని రోజులు అతనికి భిక్ష దొరకలేదు, ఒకరోజు జొన్న పిండి భిక్షగా దొరికింది, దొరికిన పిండిని కుటుంబ సభ్యులు పంచుకున్నారు, ఇంతలోనే లోపల ఒక వ్యక్తి ఆకలి అంటూ వచ్చాడు, సూక్తప్రస్తుడు తన కొన్న పిండిని అతనికి ఇచ్చి ఆకలి తీర్చాడు। ఇది ఇంపార్టెంట్। उसके बाद यहाँ पे देखिए, दान धर्मालू ఎన్ని రకాలు చేయొచ్చు రాయండి। చారిటీ कितने तरीके से कर सकते हैं लिखना है। దాన ధర్మాలు అనేక రకాలు, ఆకలిగా ఉన్నవారిని అన్నం పెట్టడం, పేదలకు సహాయం చేయడం, పాఠశాలను నిర్మించడం, వైద్యాన్ని అందించడం మొదలగు। మనిషిలో మార్పులు రావాలి ఎందుకు, ఇన్సాన్ में చేంజెస్ आना चाहिए क्यों, మనిషి చెడు పనుల ద్వారా వచ్చే బాధలను దూరం చేసుకోవాలి అంటే ఇతరుల పట్ల ప్రేమభావం పెంపొందించాలి, అందరిలో ఆనందం నింపాలి। సమాజం ఎలా ఉండాలని అనుకుంటున్నారు, सोसाइटी किस तरह रहना आप चाहते हैं, సమాజంలో అందరూ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, దురాశ దుర్బుద్ధి అసూయ లేకుండా అందరితో సమభావంగా నడుచుకోవాలి, సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, భేదాలు లేకుండా మెలగాలి। చిత్రగ్రీవునికి హిరణ్యకుడు అనే మిత్రుడు లేకుంటే ఏం జరిగి ఉండేది, చిత్రగ్రీవుడికు హిరణ్యకుడు बोलने का दोस्त नहीं रहा तो क्या होता था, చిత్రగ్రీవునికి హిరణ్యకుడు అనే మిత్రుడు లేకుంటే పౌరాలని కష్టాల పాలయ్యేవి, చివరికి మరణించేవి। इसके बाद यहाँ पे देखिए, ఐకమత్యం మహాబలం అంటే ఏమర్థమైంది, యూనిటీ ही स्ट्रेंथ है, इसे क्या समझ में आया। ఐకమత్యం అంటే అందరూ కలిసిమెలిసి జీవించడం, ఇలా జీవిస్తేనే సాధ్యం కాని పనులు కూడా సులభంగా అగును। ఎలా అంటే గడి పరకలన్నీ కలిస్తే ఏకంగా మదపు టేనుగునైనా బంధించవచ్చు, కనుక మానవులందరూ కలిసి ఉంటే మంచిది। బతుకమ్మ పండుగ పిల్లలు ఏ విధంగా సంతోషిస్తారు, బతుకమ్మ ఫెస్టివల్ से लोग స్టూడెంట్ కిస్ तरह खुश होते हैं। పెద్దలంతా బతుకమ్మలు ఆడుతుంటే పిల్లలు చిత్తుడు గుట్టాల్లో చిన్న చిన్న కాగిత ముక్కలు చిమ్ముతుంటారు, చీకటి పడే వరకు బతుకమ్మలు
ఆడుకోమని సంతోషంగా చెరువులో నిమజ్జనం చేస్తారు. అదే చెరువులో దోసెళ్లతో ఎగా తోడుతారు బతుకమ్మలు పిల్లలు. ఆలంపురానికి మతపరంగా ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఆలంపురంకు రిలీజియస్ కే హిసాబ్ సే క్యా స్పెషాలిటీ? ఆలంపురానికి మతపరంగా ఈ స్థలం చాలా ముఖ్యమైనది చెప్పవచ్చు. వేదిక మతాలైన శైవ వైష్ణవ శక్తేయ మొదలైన షణ్మతాలను చెందిన దేవతా మూర్ఖులిచట ఉండుట విశేషము. బతుకమ్మ ఆట ఎలా ఆడతారు? బతుకమ్మ ఫెస్టివల్ కా జో గేమ్ హై కైసే ఖేల్తే? రంగురంగుల పూలను సేకరించి గిన్నెలో స్త్రీలు బతుకమ్మలను వేరుపరుస్తూ పేర్చిన బతుకమ్మలను విధిలో ఉంచి పాటలు పాడుతూ చుట్టూ తిరుగుతూ చప్పట్లు చరుస్తూ ఆడుతారు. శ్రీశైలానికి ఆలంపురానికి గల సంబంధం ఏమిటి? శ్రీశైలంకు और ఆలంపురంకు दोनों के अंदर क्या रिलेशन है? దక్షిణపథ మండలంలో మండలి ప్రాచీన శైవ క్షేత్రాల్లో శ్రీశైలం పురాణ ప్రసిద్ధమైంది. ఈ మహాక్షేత్రానికి 4 దిక్కుల్లో 4 ద్వారాలు ఉన్నాయి. తూర్పు త్రిపురాంతకం, దక్షిణాన సిద్ధపడం, పశ్చిమాన ఆలంపురం, ఉత్తరాన ఉమామహేశ్వరం. స్థల పురాణాలలో ఈ క్షేత్రం భాస్కర క్షేత్ర, పరశురామ క్షేత్రం కూడా వర్ణింపబడింది. अब लॉन्ग में देखिए, ये लॉन्ग है. మనిషి మారాలి గేయాన్ని సొంత మాటల్లో రాయి. మనిషి ఇన్సాన్ బదలనా चाहिए. इसका सारांश आपने ओन सेंटेंसेस में आपको लेना है. देखो, తనలోని పగను చంపుకొని మనసు మార్చుకొని మనిషిలా మారాలి. తన అహంకారానికి పెంచి అహంకారాన్ని చంపుకోవాలి. ఆలోచన శక్తి పెంచుకోవాలి. తన మూర్ఖత్వానికి వదిలి తెలివైన మాటలతో మంచి మాటలతో జీవితాన్ని కొనసాగించాలి. దురాశను వదిలి మంచి పనులతో భవిష్యత్తును మార్చుకోవాలి. అందరి పట్ల ప్రేమ భావంతో ఉండాలి. అందరికీ ఆనందం పంచాలి. మీకు తెలిసిన దాత గురించి స్టోరీ लिखना है. आपको मालूम है చారిటీ देने वाले के बारे में స్టోరీ. నాకు తెలిసిన దాత మదర్ తెరీసా. ఎక్కడో జన్మించి ఈమె మన దేశానికి వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టింది. మురికి వాడలలో వెళ్ళి కావలసిన వారికి వైద్య సహాయం అందించి ఎందరికో జీవనం పోసింది. ఈమె చేసిన కార్యక్రమాలు చూసి ఈమెకి 1979లో నోబెల్ శాంతి పురస్కారం లభించింది. తర్వాత మన భారతదేశం కూడా ఈమెకు భారతరత్న అత్యున్నత పురస్కారాన్ని కూడా అందించింది. ఇది ఇంపార్టెంట్. బతుకమ్మ పండుగ విశేషాలు. బతుకమ్మ ఫెస్టివల్గా స్పెషాలిటీస్. బతుకమ్మ పండుగ దసరా కంటే 10 రోజుల ముందే వస్తుంది. ఇది ఆడవాళ్ల ముఖ్యమైనప్పటికీ మగపిల్లల పాత్ర అధికంగా ఉంటుంది. రంగురంగు పూలను సేకరించి గిన్నెలు పేర్చి వీధిలో ఉంచి పాటలు పాడుతూ చుట్టూ తిరుగుతూ చప్పట్లు చారుస్తూ ఆడుకుంటారు. బతుకమ్మ ఆట చూడటానికి పెద్దలు పిల్లలు ఊరి జనమంతా వస్తారు. పేర్చిన బతుకమ్మలు చూడటానికి గుడి కింద వచ్చే గోపురాల వలె కనిపిస్తాయి. చీకటి పడే వరకు బతుకమ్మ ఆడి చెరువులో నిమజ్జనం చేస్తారు. నీటి అలల మీద తెలియాడుతూ సాగే బతుకమ్మలను పడవల్లాగా ప్రయాణిస్తాయి. పండుగ ఊరంతా సంతోషాన్ని నింపుతుంది. उसके बाद ये चित्रग्रीवुడు మంచి నాయకుడని మిత్రుల ఆపద నుండి ఎలా రక్షించాడు? చిత్రగ్రీవుడు एक अच्छा लीडर है. अपने दोस्तों को किस तरह मुसीबत से बचाया? పావురాలకు రాజు చిత్రగ్రీవుడు. అతడు తన మిత్రులైన పావురాలతో అరణ్య మార్గాన్ని ఎగురుతున్నాడు. అతడు తన మిత్రులకు జాగ్రత్తగా ఎక్కడ చూడకుండా ఎగరమని చెప్పాడు. అయినా అతని మాటలు వినకుండా పావురాలు నూకలు కనబడితే వాటిని తినడానికి వాలాయి. ఆ నూకలు తినడానికి వాలిన వేటగాడు వేసిన వలలు చిక్కుకున్నాయి. తర్వాత పావురాలన్నీ తమను రక్షించమని రాజును ప్రాధేయపడ్డాయి. దీనికి రాజు ఒక ఉపాయం ఇచ్చాడు. అందరూ కలిసి ఒకేసారి ఎగరండి, ఈ వలతో సహా అంది. అలాగే ఎగిరి కొంచెం దూరంలో వాలాయి. వలను ఎంత ప్రయత్నించినా వదలకునే లేకపోయాయి. తర్వాత రాజు తన మిత్రుడైన హరిణికుడిని పిలిచి ఆ వలను కొరికమని చెప్పాడు. ఆ ఎలుక హరిణికుడి వలను కొరికి పావురాల ప్రాణాలను కాపాడాడు. తర్వాత చిత్రగిరుడు హరిణికుడిని ధన్యవాదాలు తెలిపాడు. అన్ని పావురాలని రక్షించాడు. उसके बाद एक लेटर है. देखिए, మీరు ఇటీవల సందర్శించిన ఒక ప్రదేశాన్ని గురించి వివరిస్తూ మిత్రులు अभी तक आप एक देखे सो एक हिस्टोरिकल प्लेस के बारे में या किसी चीज़ के बारे में अपने दोस्त को एक लेटर लिखना है. తేదీ यहाँ पर हम लिखे. ప్రియ మిత్రుడు ప్యార దోస్త్, నేను క్షేమం, నీవు కూడా క్షేమమని నేను తెలుస్తున్నాను. నేను క్రిందటి వారం హైదరాబాద్ సందర్శించాను. హైదరాబాద్ అక్కడ చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం, జూ పార్క్ చూశాను. చాలా ఆనందం కలిగింది. పురాతన కట్టడాలు నేటికి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి కనుక నువ్వు కూడా ఒకసారి చూడు. इतना ही लिख सकते हैं. ఇట్లో నీ మిత్రుడు यहाँ पे क्या आएगा? एड्रेस आएगा. एक लेटर है ये इन्विटेशन. देखिए, మీ బడిలో నిర్వహిస్తున్న पद्य पठन पोटी गुरिंची पोस्टर. एक पोस्टर या इन्विटेशन दोनों लगभग सेम लेंगे. आपके स्कूल में एक कंपटीशन चल रहा, पोइट की कंपटीशन, उसके बारे में आपको एक इन्विटेशन यहाँ है, पोस्टर यहाँ पे. दोनों लगभग सेम है, दोनों सेम आप लिख सकते हैं. మా పాఠశాలలో తెలుగు పద్య పఠన పోటీ నిర్వహిస్తున్నాం. ఈ పోటీలో విద్యార్థులంతా పాల్గొనవలసిందే. इस तरह आपको ये इन्विटेशन लिखना है. देखिए, दोनों भी सेम रहते हैं, आपको लिखना है. उसके बाद यहाँ पे ये इन्विटेशन है, ये पोस्टर है.
पोस्टर इनविटेशन सेम है। पोस्टर क्या है यहाँ पे, आपके स्कूल में कंडक्ट किए गए टीचर्स डे के बारे में एक पोस्टर बनाना है। यह हमारा पत्रम गुरु व्योमा नमः, यहाँ पे सब्जेक्ट उपाध्याय दिनोत्सव टीचर्स डे, जगह वेन्यू यहाँ पर लिखे, टाइम लिखे, डेट लिखे, और वहाँ पर आने वाले प्रेसिडेंट कौन है लिखे, और चीफ गेस्ट लिखे, और गमनिका ఈ కార్యక్రమానికి అందరూ రావాల్సిందే। इस प्रोग्राम को सभी इनवाइट है बोलकर लिखना है, अंदर के आह्वान, इस तरह आप लिख सकते हैं। ऑल द बेस्ट।